ఈనాడుకు సంబంధించిన బ్యాన్ రైటంగా బగ్గుమన్న పశ్చిమ ఆసియా అని ఒక బ్యాన్ రైటం వేశారు. నిన్న ఇటు ఇజ్రాయెల్కి మరియు లిబియానాకు జరుగుతున్న దాడులను దానికి వార్త రాసింది. దాడిలో పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్లు, నౌకాదళ అధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బోలా ఫైటర్స్ మృతి, ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసు రద్దు. ఇది పరిస్థితి. మూడో ప్రపంచ యుద్ధ దిశగా అటు ఇజ్రాయెల్ ఈ ముందుకెళ్తా ఉన్నట్టు కనబడతా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం మళ్ళీ రాబోతుంది అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్తో పలు దినపత్రికలు కూడా మనకు ప్రచురించడం జరిగింది. కానీ ఇక్కడ పశ్చిమ సియాలో రోజు మరోసారి బగ్గుమన్న ఇజ్రాయెల్ హెజ్బోలా మధ్య భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబియాన్ పై విమాన దాడులు ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ప్రతిగా హెజ్బోలా 100 రాకెట్ల డ్రోన్లను ఉపయోగించి దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపించింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూప్ అప్రమత్తమయ్యాయి. ఒక్కవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్థం అని నెలలుగా స్వల్ప స్థాయిలో కవింపు చర్యలకు విపరీతంగా పాల్పడడం ఇజ్రాయెల్పై అని చూస్తున్నాం. ఒకటి ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఇక్కడ కూడా ఇజ్రాయెల్ తక్కువ కావట్లేదు. భీకరమైన దాడిలో ఆల్రెడీ ఇటు అమెరికా కూడా అప్రమత్తమైంది. కానీ ఈ యుద్ధానికి అంటే అటు మన ఆల్రెడీ చూస్తున్నాం మనము, ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడతా ఉంది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అతి త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతుందా అన్నట్టు కూడా మనకు సంకేతాలు వినపడతా ఉన్నాయి. చూడాలి ఎట్లా ఏందనేది కూడా.